అయ్యా నేను పెద్దోడు ఒకటే చెప్తాను, మా వాళ్ళకి చెప్తానా అవతల వాళ్ళకు చెప్తానా, దయచేసి మీరు ఎవరిని పిలుచుకునే నేను వద్దని ఎవరిని పెట్టినా నాకు వద్దు. దయచేసి ఎక్స్ఎమ్మెల్యేకు నాకు సరిపోదు, నేనంటే ఆయన సరిపోదు, ఆయనంటే నాకు సరిపోదు. ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను. ఎవరో చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తాంటే మోటార్ సైకిల్ వస్తాను, రండి రా ఎవడో వచ్చేవాడు. నాకు ఎవరు శత్రుత్వం లేదు, పెద్దవాడు ఊరు నా ఊరు, నాకు ప్రతి ఒక్కరు రాజకీయంగా మీరు ఆ ఊరులో మీకు సరిపోకుండా ఉంటారు కాబట్టి మీరు దూరం అయినారంతే కానీ నాపే దూరం కాలే. ఇంకోటి చెప్తానా, ఒక 5-6 మంది ఉన్నారు, సూర్యనారాయణ రెడ్డి, గౌడు, గర్వారెడ్డి, రామచంద్రుడు, శేషారెడ్డి. ముందు మీరు డిన్నర్లు పెట్టండి, మీరు 5 మంది మళ్ళీ పిల్లలతో పెట్టిస్తారు. తిప్పేది వాళ్ళకు డిన్నర్లా మీకు ఆతులు తింటూ పెట్టండి రా రే. సమాజ్ చేద్దండి, ఊర్లు బాగుండండి. సమాజ్ చేస్తారా వస్తారంట మోటార్ సైకిల్లో, వాడే తిరిగిపోలేడు, మీరే వస్తారు తిరిగి. రమ్మను మీ అంత పనికి మాలిన పెద్దోడు ఎవరు లేదు. ఏం కావట్టు ఎట్లా పెరుగుతారు మీరు పెద్దోళ్ళు, వాళ్ళు అందుకే వాళ్ళు కాదు ఎట్లా ఉన్నాయి. మీరు ఎట్లంటే అట్లా చేయొద్దండి, ఉండే వాళ్ళు కాపాడు. ఈయన ఉన్నాడు ఎవరు ఇదే వేణువాకలపల్లె, హైదరాబాద్కు పోయిన మళ్ళీ వచ్చినాడు. ఎట్లా వస్తాడు, నిన్నేం చేయలే, నీకేం కష్టం కలిగించాడా లేదా? వాడికి కూడా చెప్తాను, జరుగుతా ప్రేమ ఉంది భద్రం. ఆడికాడికి వచ్చినావు రారలే, హాయిగా ఉండండి. నాకు మీరందరూ నాకు అందరూ తక్కువ నేను ఎవరిచ్చినా పని చేస్తాను. నేను దూరం చేసుకోదలుచుకోవాలి, దగ్గర తీసుకోవాలనుకుంటాను అందరినీ. చెప్తారా చూడి చిత్తమ్మరిగా మన అబ్బాయి కూర్చుంటావా సారా ఊర్లో పెట్టమంటావు పెంట. నాకేమొస్తారా పెంట పెడితే మీ ఊర్లో ఏమనుకుంటాను రే. నేను అందరితో బాగుండాలనుకున్నా. చెప్తానా 6 మందికి మీరు ముందు డిన్నర్లు పెట్టండి. అయ్యా పెద్దోడు చెప్తారా, మీకు అవతల యువతల కాదు, వీళ్ళు 6 మంది పెట్టాక మళ్ళీ మీరు పెట్టండి డిన్నర్. ఊరు చెప్తారు మీకు ఒప్పు చేద్దండి. ఊరు బాగుండాలా, పెద్దోడు గారు బాగుండాలా. ఏదో పంటలు చేసుకొని హాయిగా ఉన్నారు, దీంట్లో జోక్యం చేసుకోవద్దండి. నాకు ఎక్స్ఎమ్మెల్యేలకు సరిపోతుంది, మా ఇద్దరికి. నాకు నీతో ఏమి హాయిగా ఉంది. పనికి మాల కొడక్క ఏమనుకోండి కదరా, నిన్ను లా చేసినావు నువ్వా? ఎట్లా పెడుతున్నావు 24 కోట్లు? మీ అమ్మ సొమ్మ, మీ అబ్బ సొమ్మ, నీ సొమ్మరలే అంత ఈజీగా పెడితే రారా. నా కొడక ఈడ్చుకొస్తా, ఈడికొచ్చి మిషన్ చూపిస్తా. 15 ఏళ్ల కింద పెట్టిన మిషన్ చూపించుకొస్తారా నీకు? నువ్వు నా కొడక్క, నువ్వు నా గురించి మాట్లాడతావా? సిగ్గులే నా కొడుకు. ఎట్లా తింటావురా 9 కోట్లు బిల్లు చేసుకునే మాట్లాడతావు నువ్వు నా గురించే? నీకు ఏమనుకుంటున్నారు నువ్వు? నన్ను మెడదెబ్బలు తింటావు లే. ఉచ్చుకోట గల్లు ఏం చేసినావురా నా కొడక? నువ్వు ఈ తమ్ముళ్ళు ఎవరబ్బ సొమ్మురా? గుంతలు పెట్టి లోపలికి దూరి మా మైనర్లన్నీ కొట్టి మాది నాగిరెడ్డిది కొట్టలే నువ్వా? నోరు తెరచద్దు, ఇంటికాడ ఎగ్గిస్తా నా కొడక నిన్ను. పెద్ద పుట్టింగ్ ప్రెసిడెంట్. నీ హిస్టరీ అంతా చెప్తారా నీకులే? నేను రికార్డుగా చూపిస్తాను నా కొడక. ఇవో నీ భూములు, గవర్నమెంట్ భూములని నీ పేరుతో చేయించుకున్నావు లేదా? వస్తారా? ఇవన్నీ తీసుకొని వస్తా, మళ్ళీ అన్ని ఎంక్వైరీ పెట్టిస్తా. పనికి మాల నా కొడక్క. ఇండో లేదో బంధువులే నా కొడుకని
ఊరుకుంటే ఆ? ఏమ్రా ఆ రోడ్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే రోడ్లు చేసినాడు పాపం ఆయన కాంట్రాక్టర్. నువ్వు కొట్లే, నువ్వు సాచాగాడు అనుకుంటున్నావులే. ఐటీ ఇది నేను ఇప్పుడు బయటికి తీస్తా. నీ పక్కన ఐటీ అది ఉందే ఐటీఐ వస్తా. 4వ తేదీ 5వ తేదీ వచ్చింది అమ్మ. మీ గేట్లు అన్ని పలకొడతా, రికార్డు తీసుకొచ్చి పలకొడతా. ఏం రారు నువ్వు కూడా మాట్లాడతావురా నా కొడక్క? ఏమనుకుంటున్నావురా? ఏం బీకుతారా? నువ్వేం చేయలేవు నా కొడక్క. ఏమంటే ఆ తాడిపత్రి ఆ అనంతపురంలో తెలుగుదేశం వాళ్ళు ఏమో ఎందుకు ఊరుకుంటారు నాకు తెలియదు. ఏమన్నా కొందరికి ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా? నోరే తెరచడంలే. చంద్రబాబు నాయుడు అన్న నోటు తెరుస్తారు, ఎవరినన్నా నోటు తెరచడంలే. అంత ఏదో తాడిపత్రి కార్యకర్తలు నోటు తెరుస్తున్నారు. లే ఏంద్ర నీ కథ? నువ్వు గుత్తి రోడ్లు ఏం చేసినావురా? శెట్టిగారిది 30 సెంట్లు కొట్లే, శెట్టిగారిది 30 సెంట్లు కొట్లే. లే ఏం సాధ్యం నా కొడుకురా నువ్వు? ఏం సాధ్యం నా కొడుకురా? ఆడ దీంట్లో లతంగుల అభిషేక్ గారు ఎందుకు వారి షాప్ అట్లే ఉంది. వాడిని చైర్మన్ చేసి సుమారు అది కొడుతు 4-5 కోట్లు కొడుతుంది. నేను చెప్తా చూడు నా కొడక, నీకు పోయినసారే నీకు టికెట్ ఇవ్వకుండా పోయినారు. ఎందుకు ఇచ్చినారు తెలుసరా నీకు? ఆయన పెద్ద ఆయన ఉండలే, పెద్దిరెడ్డి అన్న బంధుత్వంతో నీకు ఇచ్చినారు. సిగ్గులే? అన్నేళ్ళు పనిచేసి 23,000 ఓట్లతో ఓడిపోతావా? ఆ కొడక మేము తెలుగుదేశం మీ కాంగ్రెస్ మీ గవర్నమెంట్లో కూడా నా కొడక నేను ఇక్కడ గెలిచినాం రా. ఒక్కసారి ఏదో ఓడిపోయినాం, అది 6,500 ఓట్లతో ఓడిపోయినాం. తెలుగు వైఎస్ఆర్లోనే నేను గెలిచినారా? నువ్వు మా గురించి మాట్లాడతావా? మాట్లాడరా. నువ్వు గనక మొగోడివైతే నువ్వు మాట్లాడు. తెలుగుదేశం మీద కానీ, చంద్రబాబు నాయుడు గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ, లోకేష్ గురించి కానీ నీ నోట్లో వచ్చిందనుకో ఏం కాదు. నేను కొత్త కూడా దిక్కులేరు రే. మళ్ళీ దిక్కి నేనే. ఎవడు రారు నీకు? ఆ శివరామరెడ్డి గారు ఉన్నాడా? నోరు మూసుకో నా కొడక్క. నేను ఇవన్నీ ఎంక్వైరీ పెట్టిస్తా. ఈ భూములు ఎవర్రా చెప్పురా? మీ నాయన ఇచ్చినాడా లేదా మీ తాత ఇచ్చినాడా? నువ్వు ఆడి నుంచి వచ్చింది నాకు తెలియదు. మీ అమ్మ మా అక్కరా జూటూరు నుంచి వచ్చింది. అమ్మ తమాషా చేస్తారులే. కూర ఈసారి కూర తెలుగుదేశం ఉంది కూర. నువ్వే కాదు నా కొడకల్లా అందరికి చెప్తాను. ఈ పొద్దు మమ్మల్ని తిట్టినప్పుడు లేదురా నీ అమ్మ నా కొడక యాడికి పెట్టిరా? ఇసుక అంత తోలరు కదా నీ అమ్మ నా కొడక యాడికి పెట్టిరా పొద్దు? నేను ఈ గవర్నమెంట్లో కూడా ఇసుక తోలితే నేను పట్టించే నా కొడుకు లాస్ట్గా పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడినాడు రా. బుడుబొక్కలు నా కొడక్క. లే నువ్వు ధర్మారావు నుంచి తాడిపత్రుని కూడా వెనకేసినావు అంటే వాడికి వీనికి అవుతాయి. నేను ఇంతవరకు ధర్మారావు నుంచి మాట్లాడలే. వాడు ఏమో మాట్లాడతాడు రా మమ్మల్ని. చిన్న పెద్దలు కూడా మాట్లాడతాడు వయసులో. ధర్మారావుని కూడా చెప్తానా, నువ్వేమేమి మాట్లాడిపోయినావురా? ఇంకా ఉంది రే ధర్మారావు. మీ అమ్మాయిడు ఉంది, మీ నాయన ఇంకా మర్చిపోలే. వెంకట్రామ్గా వెంకట్రామ్గా ఊరిపిస్తాను ఆ కొడక నిన్ను. ఐటీఐది ఖచ్చితంగా నేను తీసుకుంటా. నువ్వు మీ అబ్బకు చెప్పుకోవాలా?